హాయ్ ఎవ్రీవన్. నా పేరు శివకుమార్. సో, ఈరోజు ఈ వీడియోలో మనము ఇప్పుడున్నటువంటి కరెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఫ్యూచర్‌లో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వబోతున్నాయి. ఓకే. సో, మీరు ఈ మధ్య కాలంలో చూసే ఉంటారు. లైక్ ఏఐ అనేది చాలా ర్యాపిడ్‌గా ప్రతి ఒక్క చోట పెనెట్రేట్ అయిపోతుంది. ఓకే. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వన్ ఇండస్ట్రీ అని కాకుండా ఎవ్రీ ఇండస్ట్రీలో, ఎవ్రీ జాబ్ రోల్‌ని ఏఐ అనేది యూనో ఆహ్, దాని యొక్క వింగ్స్‌ని స్ప్రెడ్ చేసుకుంటూ ఎళ్తా ఉంది. ఓకే. సో, ఏఐలో చాలా టైప్స్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయి గదా! లైక్ జనరేటివ్ ఏఐ అని, ఎల్ఎల్ఎమ్స్ అని, తర్వాత ఏజెంటిక్ ఏఐస్ అని, రాగ్స్ అని. ఓకే. ఇలాగా ఒక పెద్ద ఎకోసిస్టమ్ అయితే ఏఐ మీద ఉంది. ఓకే. సో, ఆహ్, ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్‌డ్ ఏఐ కేపబిలిటీస్‌తో ఓకే. ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో, అంతే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు వీటిని అంటే ఈ ఏజెంటిక్ ఏఐ చేసేటువంటి వర్క్స్‌ని యాస్ ఎ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌గా మనం ఎలా రెగ్యులేట్ చేస్తాం? ఎలా మానిటర్ చేస్తాం? ఎలా వాటిని ఆహ్, ప్రాపర్‌గా వర్క్ ఫ్లోస్ చేస్తుందా? లేకపోతే అబ్యూస్ చేస్తుందా? అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామనేది మనకు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోల్స్ ద్వారానే తెలుస్తుంది. ఓకే. సో, ఈ వీడియోలో ఫ్యూచర్‌లో నాట్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్‌లో ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఎటువంటి జాబ్ రోల్స్ ఉంటాయి? ఎటువంటి టాస్క్‌లు వాళ్ళు పర్ఫార్మ్ జేస్తారు? వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అనేది మనం ఇందులో కొద్దిగా డీటెయిల్‌గా చూద్దాం. ఓకే. ఓకే. సో, ఫస్టొచ్చేసి మనకి ఏఐ సెక్యూరిటీ ఇంజినీరింగ్ టీమ్ అని ఒకటుంటుంది. ఓకే. సో, దిస్ డిపార్ట్‌మెంట్ ఎన్ష్యూర్ దట్ ఏఐ మోడల్స్ ఓకే. సో, మనకి ఏఐ మోడల్స్ చాలా ఉన్నాయి కదా! సో, ఏఐ మోడల్స్, ఎల్ఎల్ఎమ్స్, ఏఐ ఏపీఐస్ ఆర్ సెక్యూర్‌లీ డిజైన్డ్, డిప్లాయిడ్ అండ్ ఆపరేటెడ్. ఓకే. సో, దిస్ ఈస్ ద కోర్ సైకిల్. ఓకే. సో, ఏఐ మోడల్స్‌ని మనము డిజైన్ చేయడం, డిప్లాయ్ చేయడం అండ్ వాటిని ఆపరేట్ చేయడం అనేది ఈ ఏఐ సెక్యూరిటీ ఇంజినీరింగ్ అనే టీమ్ చూసుకుంటుంది. ఓకే. ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రివెంటింగ్ మిస్యూజ్ సచ్ యాస్ ప్రాంప్ట్ ఇంజెక్షన్, డేటా లీకేజ్ అండ్ అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్. సో, ద ప్రాంప్ట్ ఇంజెక్షన్స్ ఆర్ ద వెరీ, వెరీ క్రిటికల్ ఇంజెక్షన్ అటాక్స్. ఓకే. సో, ఏఐని అడ్వాన్స్‌డ్ యూనో ప్రాంప్ట్స్ కింద మనం ఇస్తే దట్ బికమ్ వెరీ వెరీ వల్నరబుల్. ఓకే. సో, అన్‌వాంటెడ్ డేటా కానీ, సెన్సిటివ్ డేటా కానీ అది మనకి ఇవ్వడం జరుగుతుంది వెన్ యూ సప్లై ద వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ప్రాంప్టింగ్. ఓకే. సో, వీటిని ప్రాంప్ట్ ఇంజెక్షన్స్ అంటాం. సో, మీకు బేసిక్ టెర్మినాలజీ అంటే జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఓకే. ఆర్ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? తర్వాత ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి? ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? రాగ్స్ అంటే ఏంటి? మీకు తెలియకపోతే ఆహ్, లేదు మీకు వాటి మీద ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలంటే, మీరు నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఐల్ క్రియేట్ వన్ మోర్ వీడియో ఎక్స్‌క్లూజివ్‌లీ టు టచ్ ఆన్ ద బేసిక్స్. ఓకే. సో, ఇది అందరూ ఆ వీడియోస్‌లో ఉన్నాయి కాబట్టి, సో, నేను మళ్ళీ అవి బేసిక్స్ చేయకుండా మిమ్మల్ని కొద్దిగా అడ్వాన్స్ లెవెల్‌కి ఈ యొక్క ప్రెజెంటేషన్‌లో తీసుకెళ్తున్నాను. ఓకే. సో, ఫైన్. సో, ఇందులో మనము ప్రైమరీగా ఒక 2 జాబ్ రోల్స్ చూడొచ్చు. ఓకే. ఫస్టొచ్చేసి ఏఐ సెక్యూరిటీ ఇంజినీర్, నెక్స్ట్ ఎల్ఎల్ఎం సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ అని. ఓకే. సో, ఇందులో జాబ్‌కి జాబ్ టాస్క్‌లేముండొచ్చంటే సెక్యూర్ ఏఐ ఎల్ఎల్ఎం ఏపీఐస్. ఓకే. ప్రివెంట్ ప్రాంప్ట్ ఇంజెక్షన్ అండ్ జెయిల్ బ్రేక్స్, రివ్యూ ప్రాంప్ట్స్ అండ్ వర్క్ ఫ్లోస్, కంట్రోల్ model access and tokens, and perform AI threat modeling. Okay. So these are all some of the key జాబ్ టాస్క్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏఐ సెక్యూరిటీ ఇంజినియర్ చేసే పనులు. ఓకే. సో, మీకు ఇందులో ఎసెన్షియల్ స్కిల్స్ ఏవైతే ఉండాలనో ఎల్ఎల్ఎం ఫండమెంటల్స్ ఉండాలి. వాటి గురించి తెలిసుండాలి. అలాగనే ఏపీఐ సెక్యూరిటీ ఫండమెంటల్స్ తెలిసుండాలి మీకు. ఓఆత్, జేడబ్ల్యూటీ టోకన్స్. ఓకే. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ బేసిక్స్ తెలిసుండాలి. అలాగనే క్లౌడ్ సెక్యూరిటీకి సంబంధించి కూడా మీకు బేసిక్ ఐడియా అయితే ఉండాలి. ఓకే. సో, థ్రెట్ మోడల్ ఓకే. థ్రెట్ మోడలింగ్ కూడా మీకు మంచి ఐడియా ఉండాలి. ఓకే. సో, ఇప్పుడున్నటువంటి కరెంట్ థ్రెట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. పాస్టా కానీ, లింక్డ్ఇన్ కానీ ఏ ఈ ఈ ట్రెడిషనల్ థ్రెట్ మోడల్స్ ఏఐ థ్రెట్ మోడల్స్‌కి వాటి యొక్క రిక్వైర్మెంట్‌ని మీట్ చేయట్లేదు. ఓకే. సో,
ఏఐ థ్రెట్ మోడలింగ్‌కి ఈ థ్రెట్ మోడల్‌ని మనము డీటెయిల్‌గా చూడడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద ఏఐ సెక్యూరిటీ ఇంజినీర్ జాబ్ రోల్. దెన్ కమింగ్ టు ద ఎల్ఎల్ఎం సెక్యూరిటీ ఆర్కిటెక్ట్. ఓకే. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దేర్ ఆర్ హ్యూజ్ మోడల్స్ ఉన్నాయి. ఓకే. ఒక్కొక్క ఆర్గనైజేషను మల్టిపుల్ ఎల్ఎల్ఎంస్ని అయితే రోల్ అవుట్ చేస్తుంది. ఓకే. డిపెండింగ్ ఆన్ దేర్ కస్టమైజేషన్ అండ్ ఆల్. ఓకే. బట్ ఏ ఎల్ఎల్ఎం మనకి రిక్వైర్డ్, ఆ ఎల్ఎల్ఎం యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, ఏం ఇన్పుట్ ఇస్తున్నాం, ఏ డేటాను మనము ఆ ఎల్ఎల్ఎంకి ట్రైన్ చేస్తున్నాము. ఓకే. అండ్ దాన్ని సెక్యూర్ చేయడం ఎలా అనేదంతా ఈ ఎల్ఎల్ఎం సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ అనే అతని రోల్లో చూడొచ్చు. ఓకే. సో ఇతని యొక్క జాబ్ రోల్స్ చూస్తే డిజైన్ సెక్యూర్ ఏఐ ఆర్కిటెక్చర్స్, డిఫైన్ ఏఐ సెక్యూరిటీ స్టాండర్డ్స్. ఓకే. సో సెక్యూరిటీ స్టాండర్డ్స్ అనేది కూడా మనకి డిఫైన్ చేశారు ఈ మధ్యలో. అండ్ ఎన్ఐఎస్టి వాళ్ళది, తర్వాత ఐఎస్ఓ వాళ్ళది. ఓకే. సో ఇవి ఏఐ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అనేవి రోల్ అవుట్ అయ్యాయి. సో ఇంటిగ్రేట్ కంట్రోల్స్ ఇంటూ సిఐసిడి పైప్లైన్స్. ఓకే. అండ్ రివ్యూ మోడల్ డిప్లాయ్మెంట్స్ అండ్ గైడ్ డెవలప్మెంట్ టీమ్స్. ఓకే. సో దిస్ ఈస్ ద టిపికల్ జాబ్ రోల్ ఆఫ్ ఎల్ఎల్ఎం సెక్యూరిటీ ఆర్కిటెక్ట్. ఇతనికి కావాల్సిన స్కిల్ సెట్ ఏమి ఉండాలంటే సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ డిజైన్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీగా. అండ్ ఎంఎల్ లైఫ్ సైకిల్ మిషన్ లెర్నింగ్ మీద కూడా ఇతనికి మంచి కమాండ్ అయితే ఉండాలి. ఓకే. అండ్ ఎంఎల్ లైఫ్ సైకిల్ నాలెడ్జ్, డెవ్సెకాప్స్, సిఐసిడి, క్లౌడ్ నేటివ్ సెక్యూరిటీ అండ్ జీరో ట్రస్ట్ కాన్సెప్ట్స్ మీద ఇతనికైతే మంచి అవగాహన ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిపార్ట్మెంట్ కాల్డ్ ఏఐ సెక్యూరిటీ ఆపరేషన్స్. ఓకే. సో మనము ఇప్పుడు సెకాప్స్ అని చూస్తున్నాం. ఇప్పుడు ఇది ఏఐ సెకాప్స్ అవ్వబోతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఆర్ ఇట్ ఈస్ బికమ్ ట్రాన్స్ఫార్మింగ్ టు ఏఐ సెకాప్స్. ఈ ఏఐ సెకాప్స్లో ఏంటంటే ఏఐ సెక్ ఇంజనీరింగ్ మోర్ ఆఫ్ డిజైన్, కాన్ఫిగరేషన్, ఆర్కిటెక్చర్ రివ్యూస్, అలా ఏఐ సెక్యూరిటీ ఇంజనీరింగ్ చూసుకుంటే వీళ్ళు మానిటరింగ్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, ఇన్వెస్టిగేషన్, ఏఐ అలర్ట్స్ అనాలిసిస్, ఫాల్స్ పాజిటివ్ రిడక్షన్స్, అవన్నీ ఈ ఆపరేషన్ సైడ్ అంతా ఈ డిపార్ట్మెంట్ చూసుకోబోతుంది. ఓకే. ఇందులో మనకి 2 జాబ్ రోల్స్ అయితే చూడొచ్చు. ఒకటి ఏఐ సాక్ అనలిస్ట్. ఓకే. మీకు సాక్ అనలిస్ట్ అంటే ఏంటి తెలుసు. ఓకే. బట్ ఇక్కడ ఏఐ సాక్ అనలిస్ట్. సో ఏఐ సాక్ అనలిస్ట్ వచ్చేసి మానిటరింగ్ ఏఐ డ్రివెన్ అలర్ట్స్. ఓకే. సో ఏఐ ఆల్సో జనరేట్ సమ్ అలర్ట్స్. సో హీ ఈస్ గోయింగ్ టు లుక్ అట్ దట్ అలర్ట్స్, వాట్ దే ఆర్, ఏం చేస్తున్నాయి ఏంటి అనేది. ఇన్వెస్టిగేట్ ఏఐ ఇన్సిడెంట్స్. ఓకే. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ he'll start looking into the incident part and validate AI decisions. ఓకే. సో ఏజెంటిక్ ఏఐస్లో అటానమస్గా తన కొద్ది అవే డెసిషన్స్ తీసుకుంటాయి. ఓకే. సో వెదర్ ఆ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా తీసుకుంటుందా లేకపోతే రాంగ్ డెసిషన్ తీసుకుంటుందా అని మానిటర్ చేసే కేపబిలిటీ ఈ ఏఐ సాక్ అనలిస్ట్లకు అయితే ఉంటుంది. ఓకే. అలాగే కోఆర్డినేట్ రెస్పాన్సెస్. ఓకే. ట్యూన్ డిటెక్షన్స్. ఓకే. సో ఆబ్వియస్లీ ఎల్ఎల్ఎం మోడల్స్ ఏవైతే ఉంటాయో మనం వాటిని ఫైన్ ట్యూన్ చేసి ప్రాపర్ డెలివరీస్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. ఇక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటంటే ఎస్ఐఎం అండ్ సోర్. ఆబ్వియస్లీ సాక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ టూల్స్ మీద వాళ్ళకి మంచి ఐడియా ఉంటుంది. లాగ్ అనాలిసిస్, ఎస్. బేసిక్ ఎంఎల్ అవేర్నెస్. ఓకే. సో ఎంఎల్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాండేట్. యు ఆర్ నాట్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ టు ఇట్, బట్ అట్లీస్ట్ ఎంఎల్ ఏంటి అనేది బేసిక్స్ అయితే మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఓకే. అలాగే ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనేది కూడా వీళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే. నెక్స్ట్ ఇంకొక జాబ్ రోల్, వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్ రోల్ వచ్చేసి అటానమస్ రెస్పాన్స్ సూపర్వైజర్ అని ఇంకోటి ఉంటుంది. ఓకే. ఇందులో 5 టాస్క్స్ ఉంటాయి. ఓకే. సూపర్వైజ్ ఆటోమేటెడ్ రెస్పాన్సెస్. ఓకే. సో ఏవైతే ఏజెంట్కి ఆటోమేటిక్గా వర్క్ ఫ్లోస్ను కోఆర్డినేట్ చేస్తుందో వాటి యొక్క రెస్పాన్సెస్ని వీళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఓకే. అలాగనే స్టాప్ ఏఐ మిస్ యాక్షన్స్. ఓకే. సో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ in the agentic AI workflows, so immediately they'll stop those actions and they will monitor. Okay. హ్యాండిల్ ఫాల్స్ పాజిటివ్స్. ఓకే. సో ఈ అటానమస్ రెస్పాన్స్ సూపర్వైజర్ ఏం చేస్తారంటే ఫాల్స్ పాజిటివ్స్ ఏదైనా జనరేట్ చేస్తున్నాయి ఇవి. ఓకే. ఎయిదర్ ఎల్ఎల్ఎమ్స్ కానీ జనరేటివ్ కానీ ఆర్
ఏజెంటిక్ ఏఎస్ కానీ ఫాల్స్ పాజిటివ్ ఐడెంటిఫికేషన్ అనేది చేస్తారు. అలాగనే మెయింటైన్ ప్లే బుక్స్. ఓకే. సో ప్లే బుక్స్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్ డాక్యుమెంటేషన్ అండి. ఓకే. ఒక ఏజెంట్కి ఏ ప్రాపర్గా కాన్ఫిగర్ అయ్యింది, వర్క్ చేస్తుందంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అనేది మనం ప్రాపర్గా రికార్డ్ చేయాలి. అదర్వైజ్ ఈ ఏజెంట్ దేనికి, ఏ పర్పస్కి దీన్ని డెవలప్ చేశారు, ఇది ఎక్కడ వర్క్ చేస్తుంది, ఏ ఏ వర్క్ ఫ్లోస్ని ఇది ఇంటిగ్రేట్ చేసుకొని వర్క్ని కంప్లీట్ చేస్తుంది అనేది మీకు డాక్యుమెంటేషన్ లేకపోతే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో ప్లే బుక్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతాయి. అలాగనే పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూస్. ఓకే. సో ఈ అటానమస్ రెస్పాన్స్ సూపర్వైజర్ ఏం చేస్తారంటే, ఇఫ్ సమ్ ఇన్సిడెంట్ హ్యాపెన్, సో ఇలా ఆల్సో లుక్ అట్ ద పోస్ట్ ఇన్సిడెంట్ రివ్యూస్ కూడా చూస్తారు. ఇక్కడ కావాల్సిన స్కిల్స్ వచ్చేసి సోర్ ప్లాట్ఫామ్స్, ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్, పైథాన్ యామల్ బేసిక్స్ అండ్ సెక్యూరిటీ ప్లే బుక్స్ అండ్ డెసిషన్ వ్యాలిడేషన్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద skills that is required. Okay. Then coming to the, ఓకే, ఏ గవర్నెన్స్ అండ్ రిస్క్ కంప్లయన్స్. ఓకే. సో నా జిఆర్సీని మనం చూసాం కదా, ఇప్పుడు అది వచ్చేసి ఏఐ జిఆర్సీ అవుతుంది. ఓకే. సో జిఆర్సీ అంటే ఆబ్వియస్గా దే ఆర్ గోయింగ్ టు మీట్ ద కంప్లయన్స్ స్టాండర్డ్స్. ఓకే. అండ్ మేజర్గా వాళ్ళు వచ్చేసి ఇక్కడ జాబ్ టైటిల్స్ చూస్తే ఏఐ రిస్క్ ఆఫీసర్ అని, ఏఐ కంప్లయన్స్ అనలిస్ట్ అని ఉంటారు. సో ఇక్కడ వీళ్ళ జాబ్ రోల్స్ వచ్చేసి ఐడెంటిఫై ఏఐ లైఫ్ సైకిల్. ఓకే. కంప్లీట్ రిస్క్ లైఫ్ సైకిల్ని వీళ్ళు డిఫైన్ చేస్తారు. పర్ఫార్మ్ ఏఐ రిస్క్ అసెస్మెంట్స్, డిఫైన్ ఏఐ పాలసీస్, మెయింటైన్ రిస్క్ రిజిస్టర్. సో దట్ ఈస్ దేర్ ఆల్ ద టైమ్స్. బట్ ఇక్కడ ఇంకా అడిషనల్గా రిస్క్ రిజిస్టర్ని వాళ్ళు మెయింటైన్ చేయడానికి స్కోప్ ఉంది. రిపోర్ట్ టు లీడర్షిప్. ఓకే. సో దీస్ ఆర్ ద వెరీ క్రిటికల్ జాబ్ డ్యూటీస్. అండ్ వీళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్, ఎన్ఐఎస్టి, ఏఆర్ఎంఎఫ్. ఓకే. రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్, ఐఎస్ఓ 42001 బేసిక్స్, ఏఐ లైఫ్ సైకిల్ నాలెడ్జ్ అండ్ బిజినెస్ ఇంపాక్ట్ అనాలిసిస్ అనేది వీళ్ళకి ఈ స్కిల్ సెట్ అయితే వీళ్ళకి ఉండాలి. అలాగనే ఆన్ ద రైట్ సైడ్ ఏ కంప్లయన్స్ అనలిస్ట్లో వీళ్ళ జాబ్ రోల్స్ ఏముంటాయంటే మ్యాప్ ఏఐ టు రెగ్యులేషన్స్, సపోర్ట్ ఆడిట్స్, మెయింటైన్ ఎవిడెన్సెస్, track regulatory changes, ensure audit readiness. Okay, so these are all key job tasks. Okay, వీళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఏమి ఉండాలంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మంచి ఐడియా ఉండాలి. అలాగనే ఆడిట్ ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ని, తర్వాత డాక్యుమెంటేషన్ హ్యాండ్లింగ్ని, ఓకే, ఏ గవర్నెన్స్ బేసిక్స్ని, కంప్లైన్స్ టూల్స్ని వీళ్ళు బాగా నేర్చుకోవాలి. ఓకే. సో వన్ మోర్ డిపార్ట్మెంట్ ఈస్ కాల్డ్ ఈఏ డేటా అండ్ మోడల్ సెక్యూరిటీ. ఓకే. సో దిస్ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ కంప్లీట్ ఏఐ రిలేటెడ్ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తుంది. ఓకే. అలాగనే మోడల్ సెక్యూరిటీని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం అనేది ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఓకే. సో దిస్ డిపార్ట్మెంట్ ప్రొటెక్ట్స్ ద డేటా అండ్ మోడల్స్ దట్ పవర్ ఏఐ సిస్టమ్ throughout their life cycle. It prevents the data poisoning, model tampering and unauthorized model changes. Okay. So ఇందులో if you can look at some of the job titles, ఏ డేటా సెక్యూరిటీ ఇంజనీర్ అనే ఒక జాబ్ టైటిల్, మోడల్ ఇంటిగ్రిటీ అనలిస్ట్ అనేది ఒక జాబ్ టైటిల్ ఉంది. ఓకే. సో వీళ్ళ కీ స్కిల్స్ చూస్తే ఏ డేటా సెక్యూరిటీ ఇంజనీర్లో సెక్యూర్ ట్రైనింగ్ డేటా. ఓకే. డిటెక్ట్ డేటా పాయిజనింగ్, ఎన్ఫోర్స్ యాక్సెస్ కంట్రోల్స్, వ్యాలిడేట్ డేటా సోర్సెస్, మానిటర్ పైప్లైన్స్. ఓకే. సో దీస్ ఆర్ ద మెయిన్ జాబ్ రోల్స్గా ఉంటాయి. వీళ్ళు నేర్చుకోవాల్సిన స్కిల్స్ వచ్చేసి డేటా సెక్యూరిటీ, ఎన్క్రిప్షన్, ఐఆమ్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, డేటా పైప్లైన్స్. ఓకే. అండ్ ఎంఎల్ బేసిక్స్ అండ్ డేటా ఇంటిగ్రిటీ చెక్స్ అనేది వీళ్ళకి రావాల్సి ఉంటుంది. అలాగనే మోడల్ ఇంటిగ్రిటీ అనలిస్ట్కి వచ్చేసి మానిటర్ మోడల్ బిహేవియర్. ఓకే. హౌ దట్ మోడల్ ఈజ్ బిహేవింగ్ అనేది వీళ్ళు దాన్ని మానిటర్ చేస్తుంటారు. డిటెక్ట్ డ్రిఫ్ట్స్ ఆర్ మ్యానిపులేషన్స్, వ్యాలిడేట్ ఫైన్ ట్యూన్ మోడల్స్, ట్రాక్ వర్జన్స్, సపోర్ట్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఈ మోడల్ ఇంటిగ్రిటీ అనలిస్ట్ అనే వాళ్ళు చూస్తారు. సో వీళ్ళకి స్కిల్స్ వచ్చేసి మోడల్ ఎవాల్యుయేషన్, డ్రిఫ్ట్ డిటెక్షన్, ఎంఎల్ మానిటరింగ్ టూల్స్, వర్జన్ కంట్రోల్స్, అనలిటికల్ స్కిల్స్ అనేది వీళ్ళకి రావాలి. నెక్స్ట్ వచ్చేసి
అటానమస్ ఏజెంట్ సెక్యూరిటీ. దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ డిపార్ట్మెంట్. ఓకే. సో ఈ అటానమస్ ఏజెంట్ సెక్యూరిటీలో, ఈ ఏజెంటిక్ సెక్యూరిటీలో మీకు వైడ్ రేంజ్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. ఓకే. సో సింగిల్ ఏజెంట్, ఓకే. సో తర్వాత హైరార్కికల్ ఏజెంట్, తర్వాత మల్టీ ఏజెంట్, ఓకే. స్వామ్ ఏజెంట్స్ అని ఇలా ఉంటాయి. ఓకే. సో ఏ మోడల్ని మీరు అడాప్ట్ చేసుకుంటున్నారు, ఏ టైప్ ఆఫ్ ఏజెంటిక్ ఫ్లోని మీరు అడాప్ట్ చేసుకుంటున్నారు అనేది మీరు ఫస్ట్ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు డిసైడ్ చేసేటప్పుడే చెప్తారు కదా. సో వాటిని ప్రాపర్గా మానిటర్ చేయడానికి, వాటి కంట్రోల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, వాటి గార్డ్ రైల్స్ని పెట్టడానికి ఈ అటానమస్ ఏజెంట్ సెక్యూరిటీ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. ఈ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళే చూస్తారు. సో అటానమస్ ఏజెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఏఐ సిస్టమ్ దట్ కెన్ యాక్ట్ ఇండిపెండెంట్లీ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్. ఓకే. ఈ ఏజెంటిక్ ఏఐస్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే, వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇట్ విల్ కంప్లీట్ ద టాస్క్. ఓకే. అలాగనే దాంట్లో ఏదన్నా థ్రెట్ వచ్చిందనుకోండి, ఆర్ ఇఫ్ ద ఏజెంట్ ఈస్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్, దట్ ఈస్ ఆల్సో ఏ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ కదా. ఓకే. సో ఇట్ డిఫైన్స్ ద గార్డ్ రైల్స్. ఓకే. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ పుట్, ఓకే, సమ్ గార్డ్ రైల్స్ ఇన్ ద ప్లేస్. ఓకే. గార్డ్ రైల్స్, పర్మిషన్స్ అండ్ అప్రూవల్ మెకానిజం ఫర్ ద ఏజెంట్ యాక్షన్స్. ఓకే. సో వన్స్ ఏజెంట్ని మీరు డెవలప్ చేస్తే ఈ ఏజెంట్కి ఒక గార్డ్ రైల్స్, వాటి ఏ ఏ యాక్సెస్ తీసుకోవాలి, ఏ ఏ పర్మిషన్ తీసుకోవాలి, ఏ డేటాను వాళ్ళు యాక్సెస్ చేయాలనేది వీళ్ళు డిఫైన్ చేస్తారు అన్నట్లు. The team ensures that the agent operates safely, predictably, and within the defined authority. Okay, so that is the sole purpose of this department. ఇందులో మీరు చూస్తే టూ రోల్స్ మనం చూడొచ్చు. ఏజెంట్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ అనే జాబ్ రోల్, అలాగనే ఏఐ కంట్రోల్ ఇంజనీర్ అనేది. ఓకే. సో ఏఐ ఏజెంట్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్లో డిఫైన్ ఏజెంట్ పర్మిషన్స్, డిజైన్ గార్డ్ రైల్స్, add approval gates, okay, secure integration, define kill switches. Okay. So kill switches ante if agent is not properly working, how to down that agent అనేది కిల్ స్విచ్. ఓకే. సో దాన్ని వీళ్ళు మానిటర్ చేస్తారు. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి ఏజెంట్ ఫ్రేమ్వర్క్స్ మీద మంచి వీళ్ళకి గ్రిప్ ఉండాలి. ఈ ల్యాన్ చైన్ అని, ఆటోజెన్ అని, ఓకే, యాక్సెస్ కంట్రోల్ డిజైన్స్, వర్క్ ఫ్లో సెక్యూరిటీ, థ్రెట్ మోడలింగ్ అండ్ సెక్యూర్ ఏపీఐ ఇంటిగ్రేషన్ మీద వీళ్ళకి మంచి గ్రిప్ ఉండాలి. అలాగనే ఏఐ కంట్రోల్ ఇంజనీర్లో వీళ్ళు బిల్డ్ ఏజెంటిక్ కిల్ స్విచెస్, ఓకే, మానిటర్ యాక్షన్ లైవ్, లిమిట్ ఎగ్జిక్యూషన్ స్కోప్, లాగ్ డెసిషన్స్, ఓకే, టెస్ట్ ఫెయిల్యూర్ సినారియోస్ అనేది వీళ్ళు చూస్తారు. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి పైథాన్ స్క్రిప్టింగ్, ఇట్స్ అ వెరీ బేసిక్ రిక్వైర్మెంట్, సిస్టమ్ కంట్రోల్స్, రియల్ టైమ్ మానిటరింగ్, లాగింగ్ అండ్ ఆడిటింగ్, చాస్ ఫెయిల్యూర్ టెస్టింగ్ అనేది వీళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్. ఓకే. సో నౌ ఏ రెడ్ టీమ్ అండ్ అష్యూరెన్స్ అనేది వన్ మోర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పెనట్రేషన్ టెస్టింగ్, బగ్ బౌంటీ హంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే బికమ్ ట్రాన్స్ఫార్మ్ టు ఏ రెడ్ టీమింగ్. ఓకే. సో ఏ రెడ్ టీమింగ్ ఏంటంటే ప్రోయాక్టివ్లీ దాన్ని ప్రోబ్ చేసి ఆ మోడల్ని కానీ లేకపోతే ఆ ఏజెంట్స్ని కానీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా, లేకపోతే దే ఆర్ అటాక్ సర్ఫేస్కి వల్నరబుల్గా ఉన్నారా లేదా అనేది వీళ్ళు చెక్ చేస్తారు. ఓకే. సో ఏ రెడ్ టీమ్ స్పెషలిస్ట్లో ఇతని జాబ్ రోల్స్ ఏముంటాయంటే టెస్ట్ ప్రాంప్ట్ ఇంజెక్షన్. ఓకే. సో విల్ సప్లై సమ్ అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ అండ్ హీ విల్ మానిటర్ హౌ ద ఏజెంట్స్ విల్ రెస్పాండ్. అలాగనే పర్ఫార్మ్ జైల్ బ్రేక్ అటాక్స్, అబ్యూజ్ లాజిక్ టెస్టింగ్, రిపోర్ట్ ఏఐ వల్నరబిలిటీస్ అండ్ వ్యాలిడేట్ సమ్ ఆఫ్ ద ఫిక్సెస్. ఓకే. సో వీళ్ళకి స్కిల్స్ ఏం కావాలంటే అడ్వర్సరీ టెస్టింగ్. సో దే షుడ్ హ్యావ్ ఎ మైండ్ సెట్ దట్ ఒక అటాకర్ దాన్ని ఎలా ప్రాంప్టింగ్ ఇవ్వగలుగుతాడు, ప్రాంప్ట్ ఇంజెక్షన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాడు. ఓకే. మనకి మైట్రా అటాక్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంది కదా. ఓకే. సో మైట్రా అటాక్ ఫ్రేమ్వర్క్కి ఈ ఏ ఎకోసిస్టమ్ అనేది రీసెంట్లీ న్యూ కాబట్టి మేబీ దేర్ ఈస్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ విల్ కమ్ విచ్ హ్యావింగ్ మోర్ కంట్రోల్స్ అండ్ మోర్ విజిబిలిటీ ద్వారా మనకు రావడానికి స్కోప్ ఉంది. ఓకే. అప్పుడు ఈ స్కిల్స్ అనేది కూడా వాళ్ళకి యూనో అడ్వర్సరీస్ ఎలాగ ఆలోచించి ఒక సిస్టమ్‌ని అబ్యూజ్ చేస్తారనేది కూడా వాళ్ళు అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. ఓకే. సో ప్రాంప్ట్ అటాక్స్, ఓకే, తర్వాత రెడ్ టీమింగ్ అటాక్స్, ఓవాప్స్, ఎల్ఎల్ఎం టాప్ 10 వల్నరబిలిటీస్, రిపోర్టింగ్ స్కిల్స్ అనేది వీళ్ళకి కావాల్సి ఉంటుంది. అలాగనే ఈ రెడ్ టీమింగ్‌లో మోడల్ టెస్ట్ ఇంజినీర్ అనే ఇంకొక జాబ్ రోల్ కూడా ఉంది. ఓకే. సో వీళ్ళేం చేస్తారంటే దే విల్ రన్ ద
అడ్వర్సరల్ టెస్ట్, మేబీ ఇది ఆటోమేటెడ్ టెస్ట్ ఆర్ ద మాన్యువల్ టెస్ట్, ఓకే, ఇట్ డిపెండ్స్. అలాగనే స్ట్రెస్ టెస్ట్ మోడల్స్, వ్యాలిడేట్ అప్డేట్స్, ఓకే, డిటెక్ట్ హాలిజినేషన్స్, ఓకే. ఎల్ఎల్ఎంకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి హాలిజినేషన్స్, ఓకే. సో ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ నాట్ గివింగ్ ద రైట్ instructions, LLM may get confused, or LLM may give some other output than the expected one. So దాన్ని hallucination అంటాం మనం. Okay. So support releases. So these are some of the job tasks. And essential skills వీళ్ళకి వచ్చేసి మోడల్ టెస్టింగ్ టూల్స్, అడ్వర్సరల్ ఎంఎల్ బేసిక్స్, అలాగనే క్యూఏ టెస్టింగ్ మైండ్ సెట్, అండ్ ఎంఎల్ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అండ్ ఆటోమేషన్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద జాబ్ రోల్స్. So one more interesting department is called AI Trust and Explainability. Okay. So far, ఈ ఏ జార్గన్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఈ ఎల్ఎల్ఎమ్స్, ర్యాగ్స్, ఏజెంట్స్, ఓకే, మోడల్స్, ఫ్రేమ్వర్క్స్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ టెక్నికల్ వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఓకే. సో ఈ ఏ ట్రస్ట్ అండ్ ఎక్స్ప్లెయినబిలిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, వాట్ డెసిషన్ దట్ ఏ ఏజెంట్కి ఏ టుక్, ఓకే, సో ఎలా అది డెసిషన్స్ని తీసుకొని అది వర్క్ని ఎగ్జిక్యూట్ చేసింది అనేది ఈ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సీనియర్ లీడర్షిప్ టీమ్కి. ఓకే. సో AI trust and explainable to ensure AI decisions are transparent, explainable, and defensible. Okay, so that is the core purpose of this AI trust and explainability department. It helps stakeholders అంటే ఎనీబడి హూ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే సి లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎవరైనా సరే, అండర్స్టాండ్ హౌ అండ్ వై AI systems make decisions. The team builds confidence with the regulators, customers, and internal users. Okay. So ఈ AI ట్రస్ట్ అండ్ ఎక్స్ప్లెయినబిలిటీ ఈ ఆడిటింగ్ టీమ్ కానీ, కంప్లైన్స్ కానీ, లేకపోతే జిఆర్సీ టీమ్స్ కానీ, లేదంటే ఎక్స్టర్నల్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వీళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్స్ ట్రాన్స్పరెంట్గా, రీజనబుల్గా, లాజిక్గా ఉన్నాయని చెప్పడానికి మనకి ఈ డిపార్ట్మెంట్లో ఉండే జాబ్ రోల్స్ అనేది హెల్ప్ అవుతాయి. ఓకే. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ని చూడొచ్చు మనము. ఏ ఎక్స్ప్లెయినబిలిటీ ఇంజనీర్, రెస్పాన్సిబుల్ ఏఐ లీడ్. ఓకే. సో ఈ టైటిల్స్ ఇప్పుడు వినడానికి కొంచెము కొత్తగా ఉంటాయి, బట్ వన్స్ వీ ఎంటర్ ఇన్ టు ద ఏఐ అనేటువంటి న్యూ ఎరాలోకి ఎంటర్ అయినప్పుడు దీస్ టైటిల్స్ ఆర్ వెరీ వెరీ కామన్. ఓకే. ఇప్పుడు వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనే టైటిల్ లుక్ వెరీ వెరీ ఆడ్. అంటే ఒక 5-10 ఇయర్స్ బిఫోర్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అంటారు, బట్ నా వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది ఎవ్రీబడి నోస్. సిమిలర్లీ పెనట్రేషన్ టెస్టింగ్, ఈ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఇండస్ట్రీకి స్పెసిఫిక్ టైటిల్స్. ఓకే. సో ఏ ఎక్స్ప్లెయినబిలిటీ ఇంజనీర్కి తను ఏం చేస్తాడంటే, ఎక్స్ప్లెయిన్ ఏ డెసిషన్స్, బిల్డ్ ట్రేసబిలిటీస్, సపోర్ట్ ఇన్వెస్టిగేషన్స్, ఇంప్లిమెంట్ XAI tools, assist legal teams. Okay, so this is the core of the activities. Okay, so he is trying to give why these agents took this kind of decisions అని ఒక ట్రాన్స్పరెంట్ వేలో, ఒక కాన్ఫిడెంట్గా చెప్పడానికి వీళ్ళ జాబ్ రోల్ హెల్ప్ అవుతుంది. సో వీళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే, XAI టూల్స్ లైక్ షార్ప్, లైమ్ అనేటువంటి ఎంఎల్ ఫండమెంటల్స్, ఆబ్వియస్లీ డెసిషన్ ట్రేసింగ్, డేటా అనలిటిక్స్, క్లియర్ కమ్యూనికేషన్ అనేది వీళ్ళ స్కిల్ సెట్. అలాగనే రెస్పాన్సిబుల్ ఏఐ లీడ్లో డిఫైన్ ఎథికల్ గైడ్లైన్స్, ఐడెంటిఫైయింగ్ బయాస్ రిస్క్, రివ్యూ హై రిస్క్ యూస్ కేసెస్, approve deployments, handle ethics escalations. So these are some of the job tasks. And వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి ఏ ఎథిక్స్, బయాస్ అండ్ ఫెయిర్నెస్ అనాలిసిస్, పాలసీ క్రియేషన్, రిస్క్ అసెస్మెంట్, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద key skills that is required for this position. Okay. So there is one more department called AI abuse and fraud prevention. Okay. So ఇది ఏం చేస్తుందంటే, this department detects and prevents malicious or unintended misuse of AI systems. Okay. సో AI సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని అటానమస్గా వర్క్ చేస్తుంటాయి కదా, వాటిని ఎవరన్నా అబ్యూస్ చేసినా, వాటిని ఫ్రాడ్లెంట్ వాటికి ఏదైనా యూస్ చేసినా, దిస్ టీమ్ ఈస్ గోయింగ్ టు డిటెక్ట్ దెమ్.
ఓకే. ఇది ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ లాగా. ఓకే. సో ఇట్ ఫోకసెస్ ఆన్ ఫ్రాడ్, ఇంపర్సనేషన్, ఆటోమేషన్ అబ్యూస్ ఆర్ టోకెన్ మిస్యూజ్. ఓకే. సో ఏ ఏపీఐ టోకన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోకన్స్ యూజ్ చేసుకొని ఏజెంటిక్ టూల్స్ కానీ లేకపోతే ర్యాగ్స్ ఇవన్నీ వర్క్ అవుతాయి కదా. సో ఆ టోకన్ని అబ్యూస్ చేస్తున్నారా అనేది కూడా వీళ్ళు మానిటర్ చేస్తారు. సో the team protects AI platforms from being weaponized at scale. ఓకే. సో ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఏఐ అబ్యూజ్ డిటెక్షన్ ఇంజినీర్ అని ఒకటి, తర్వాత బిహేవియరల్ సెక్యూరిటీ అనలిస్ట్ అని ఒకటి. ఓకే. సో ఇందులో ఏఐ అబ్యూజ్ డిటెక్షన్ అనలిస్ట్‌లో డిటెక్ట్ ఏఐ మిస్‌యూజ్, మానిటర్ టోకెన్ అబ్యూజ్, ప్రివెంట్ ఫ్రాడ్ అటాక్స్, ట్యూన్ డిటెక్షన్స్, వర్క్ విత్ ఫ్రాడ్ టీమ్స్. ఓకే. సో దీస్ ఆర్ ద జాబ్ రోల్స్. అండ్ వీళ్ళకి ఎసెన్షియల్ స్కిల్స్ ఏం కావాలంటే బిహేవియరల్ అనలిటిక్స్, ఏపీఐ మానిటరింగ్, ఫ్రాడ్ డిటెక్షన్ బేసిక్స్, ఎంఎల్ డిటెక్షన్స్ అండ్ డిటెక్షన్ లాజిక్ అండ్ డేటా అనాలిసిస్. ఓకే. సో ఆన్ ద అదర్ సైడ్ బిహేవియరల్ సెక్యూరిటీ అనలిస్ట్కి అనాలిసిస్ అబ్నార్మల్ బిహేవియర్, ఇన్వెస్టిగేట్ ఏఐ ఫ్రాడ్, డిటెక్ట్ సింథటిక్ ఐడీస్. ఓకే. ఇంప్రూవ్ డిటెక్షన్ రూల్స్ అండ్ సపోర్ట్ ఎన్ఫోర్స్మెంట్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కీ జాబ్ రోల్స్. వీళ్ళ స్కిల్స్ వచ్చేసి యూజర్ బిహేవియర్ అనలిటిక్స్, థ్రెట్ హంటింగ్, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, ప్యాటర్న్ రికగ్నిషన్ అండ్ అనలిటికల్ థింకింగ్ అనేది వీళ్ళకి స్కిల్స్గా ఉండాల్సి వస్తుంది. ఓకే. సో హోప్ ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఎటువంటి జాబ్ రోల్స్, కొత్త జాబ్ రోల్స్ రాబోతున్నాయి, వాటికి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, జాబ్ డ్యూటీస్ ఏముంటాయి, అలాగనే వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏముంటాయి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే. సో మీకు ఇందులో ఏదన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదన్నా అడగాలనుకున్నా మీరు కామెంట్ రూపంలో నన్ను కామెంట్స్ చేయండి. Okay, so then I'll try to respond. Okay. So yeah, that's all about this session. Okay. So see you in the next video. Thank you.